హాయ్ అండి. నేను రోజు మార్నింగ్ 5 లేచి ఒక హెల్తీ డ్రింక్ చేసుకుంటున్నాను. అది మీ అందరితో షేర్ చేద్దాం అనుకున్నాను. సో, ముందు కొన్ని వాటర్ తీసుకోవాలి. అందులో కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర అంతే, రెండే ఇంగ్రీడియంట్స్. పక్కనొచ్చి మా పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో, అందుకోసం పొటాటో ఫ్రై చేస్తున్నాను. సో, ఇటు పక్క పొటాటో ఫ్రై, అటు పక్క వచ్చి నేను చెప్పిన హెల్తీ డ్రింక్ అనమాట. ఇది నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. జనరల్‌గా మీకు ఇలాంటి హెల్తీ టిప్స్ ఇస్తే ఏమనుకుంటారంటే, ఇది వర్కౌట్ అవ్వదని లైట్ తీసుకుంటారు. అదే మీకు ప్రైజ్ పెట్టి, ఇది లింక్ ఇస్తాను, ఈ పనిచేస్తుంది, ఈ ప్రోడక్ట్ వాడండి, ఇది రిజల్ట్ ఉంది అంటే ఖచ్చితంగా అది 100 కాదు 500 అయినా కొనేస్తారు. అదే ఇంట్లో ప్రోడక్ట్స్ చాలా హెల్తీగా ఉంది, మారాము, చాలా బాగుంది గట్ హెల్త్ అంటే ఎవరు ట్రై కూడా చేయరు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇది 100% నేను యూజ్ చేసి, నేను ఒక 1 మంత్ ట్రై చేసి హెల్తీగా నాకు ఆ చేంజ్ కనిపించింది కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. అంతే తప్ప మీరు బయట ఆ లింకులు అవన్నీ ట్రై చేయడం వల్ల వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైము. మీకు ఇన్ఫ్యాక్ట్ ఇంత పెట్టి మనం తగ్గలేదు, మన హెల్త్లో ఎలాంటి చేంజ్ లేదని మీకే డిసప్పాయింట్మెంట్ ఉంటుందన్నమాట. ఈ 5 మినిట్స్ కూడా, మీరు తాగే 5 మినిట్స్ కూడా మీకోసం మీరు కేటాయించిన వాళ్ళు అవుతారు. అంటే హెల్తీగా, మీకు మెంటల్గా ఆ 5 నిమిషాలు ఏదో ఒకటి కూర్చొని మీ గురించి మీరు ఆలోచించుకుంటారు కదా ప్రశాంతంగా. సో, ఎప్పుడైనా లైఫ్లో ఒక డేలో, మోస్ట్లీ ఉమెన్ గురించి చెప్తున్నాను, మీకోసం మీరు ఖచ్చితంగా టైం కేటాయించాలి. ఎందుకంటే మీరు అన్నీ ఆలోచిస్తారు. ఏం కర్రీ చేయాలి, పిల్లలకి ఏమి ఇష్టం, భర్తకి ఏమి ఇష్టం, ఇవన్నీ ఆలోచిస్తాం మనం. కానీ మన కోసం మనం ఆలోచించాం. కానీ మన కోసం మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. ఎండ్ ఆఫ్ ద డే మన కోసం మనమే ఆలోచించుకోవాలి, ఫ్యామిలీ గురించి కూడా మనమే ఆలోచించుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చి గుత్తొంకాయ కూర చేశాను, రైస్ పెట్టేశాను. సో, బాక్సులు కూడా కట్టేశాను అనమాట. పొద్దున్నే ఈరోజు 5కి లేచాను. మా హస్బెండ్ వేరే పని ఉందని వెళ్తానన్నారని. సో, ఇంకా నా పని కూడా ఇంకా ఈజీ అయిపోయింది. మా పిల్లలు వచ్చి హాట్ వాటర్ తాగుతున్నారు. వీళ్ళు అది తాగలేరు, ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ఇప్పుడే చిన్నపిల్లలు కదా, హాట్ వాటర్తో స్టార్ట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ మెల్లగా అది కూడా ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చి మార్నింగ్ వచ్చి ఇద్దరు తాగేస్తారనమాట. తాగేసేసి పొద్దున్నే లేచి ఇంకా బ్రష్ చేసేస్తారు. వాటర్ తాగాకే బ్రష్ చేస్తారు. దీనివల్ల యూజ్ ఉంది. ముందు వాటర్ ఇచ్చారు ఏంటండి బ్రష్ చేయకుండా అనుకోకండి. మన మౌత్లో ఆ బ్యాక్టీరియా అనేది మన గట్ హెల్త్ గట్ని క్లీన్ చేయడానికి చాలా యూస్ఫుల్ అనమాట. బ్రష్ చేసి వచ్చాక టిఫిన్ ఏం వద్దన్నారు. పొటాటో ఫ్రై వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళకి అది పెట్టేశాను అనమాట. ఇద్దరు తినేసాక హీటర్ పెట్టేసి ఇంక జల్లేయడం మొదలుపెట్టాను. హీటర్ పెట్టేస్తే హీటర్ కాగుతూ ఉంటాయి, ఈలోపు జల్లేసేస్తే వాటర్ కాగేలోపు జల్లు ఫినిష్ అవుతాయి. ఇంక ఇద్దరు వెళ్ళి స్నానం చేసేస్తారు. ఇది మా డైలీ రొటీన్ అనమాట. అండ్ ఉమెన్ గురించి చెప్తున్నాను కదా. సో, ఉమెన్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ గురించి వాళ్ళు టేక్ కేర్ చేయాలి. అండ్ జెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే తప్పకుండా మీ వైఫ్ గురించి మీరు కొంచెమైనా మీరు సపోర్టివ్గా ఆలోచించి తనకి ఏదైనా హెల్ప్ చేస్తే అంతకంటే హెల్ప్ఫుల్నెస్ ఇంకేం లేదు. అంతకంటే కూడా ఏ భార్య కోరుకోదు. అంటే వజ్ర వైడూర్యాలు ఏ వైఫ్ కోరుకోదు. ఎఫర్ట్స్ మ్యాటర్ ఎప్పుడైనా సరే. కొంచెం మీరు హెల్ప్ చేశారనుకోండి, తనకి అదే చాలా పెద్ద గిఫ్ట్ అనమాట. సో, ఇలా మార్నింగ్ తను లేడు కదా, సో నేను ఒక్కదాన్నే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటాడనమాట. ఇక్కడ వచ్చి నేను ఇద్దరికి జడలేస్తాను. ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మాకైతే. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాం, అంత టైం స్పెండ్ చేయడానికి ఉండదు. ఈ జడలేసేటప్పుడే స్కూల్లో జరిగినవన్నీ చెప్తారు ఇద్దరు. సో, వాళ్ళ గురించి వింటూ, వాళ్ళకి ఆన్సర్స్ చెప్తూ, దాని గురించి బ్రీఫ్గా మాట్లాడుకుంటూ, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ ఫ్రెండ్ ఎలా మాట్లాడింది, ఏ టీచర్ ఎలా, వీటన్నిటి గురించి మేము ఇప్పుడు డిస్కస్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటాం సరదాగా. సో, అలా జడలేయడం అనేది ఫినిష్ చేస్తానన్నమాట. నేను వచ్చి ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, వర్కింగ్ ఉమెనే. సో, చాలా హెక్టిక్ ఉంటుంది. మార్నింగ్ 5కి లేచి పని చేసి 8:30 కల్లా వెళ్ళిపోవాలి. కాబట్టి మార్నింగ్ 5కి లేస్తే ఏంటంటే నా కోసం నేను కొంచెం టైం కేటాయించుకోగలను. దేని గురించి అయినా ఆలోచించడానికి టైం ఉంటుందండి. అండ్ లైఫ్ చాలా చిన్నదండి. మీరు అనవసరంగా కాంప్లికేట్ చేసుకొని
అంటే నేను అలా పిచ్చిదానిలాగా ఆలోచించాను కాబట్టి నేను మీ గురించి చెప్తున్నాను. ఎవరో ఏదో అన్నారు, ఎవరో నీ గురించి తప్పుగా మాట్లాడారు, అలాంటివన్నీ మీరు మైండ్‌కి తీసుకోకుండా ప్రశాంతంగా ఫ్యామిలీతో, పిల్లలతో, హస్బెండ్‌తో మంచి టైం, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ, మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకుంటూ, మీ ఇష్టాలను మీరు తెలుసుకుంటూ, మీకు ఇష్టమైనవి కూడా చేసుకుంటూ హ్యాపీగా ఉండడమే ఈ రోజులను బట్టి ముఖ్యమండి. ఎవరు ఏదన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక అద్దంలో చూసుకున్నా నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది. అంటే నేను ఏ తప్పు చేయలేదు అని. ఎందుకంటే మీరు ఎవ్వరికీ ఆన్సరబుల్ కాదు. మీ ఆత్మసాక్షికి, మీ మనస్సాక్షికి ఆన్సరబుల్. ఇంకోటి ఏంటంటే మీ ఫ్యామిలీ, మీ హస్బెండ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని చూసేది తనే కాబట్టి తనకు తెలియాలి. అండ్ మీ మదరు, ఫాదరు, మీ అత్తగారు, మామయ్య గారు, పిల్లలు, వీళ్ళని టేక్ కేర్ చేసి వీళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. మిగతావన్నీ అంటారా, ఎవ్వరు ఏదనుకున్నా ఎవరిని ఎవరు ఏం చేయలేరు. మీ ఆలోచనలే మిమ్మల్ని నెగిటివ్ వేలోకి తోస్తుంది. అంతే తప్ప వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళు అన్నవి తీసుకున్నప్పుడు వాళ్ళు గెలుస్తారు కానీ మీరెలా గెలుస్తారు? ఆ పాయింట్ ఆలోచించి విన్నవన్నీ వదిలేసి ప్రశాంతంగా మీ లైఫ్ మిమ్మల్ని మీరు బిజీ చేసుకుంటూ ఆ చెప్పుడు మాటలు అవన్నీ వినకుండా ప్రశాంతంగా లీడ్ చేస్తే సరిపోతుంది. ఒక్కసారి మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోండి. లాస్ట్ ఇయర్ నేను ఈ స్టేజ్లో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇక మీద ఏం చేయాలి గ్రోత్ కోసం ఒక్కసారి రఫ్గా ఒక ఎస్టిమేషన్ వేసుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇంత సేవ్ చేయాలి, ఇంత ఏదైనా కొనుక్కోవాలి, లేదు పిల్లలకి ఇలా సేవ్ చేయాలి. ఈ విషయాల గురించి మీరు ఎక్కువ ఆలోచించారనుకోండి, ఆటోమేటిక్గా బయట విషయాలు అసలు మీకు మ్యాటరే కాదు. ఎందుకంటే మీకు దగ్గర టైమే ఉండదు. మీ ఫ్యామిలీ టైమే మీకు సరిపోతుంది, మీ టైమే మీకు సరిపోతుంది. సో ఎప్పుడైతే లైఫ్లో బిజీ అవుతామో ఏది మిమ్మల్ని బేర్ చేయదు, ఏది మీకు ఎఫర్ట్ అనిపించదు. వేరే వాళ్ళు మీ మీద పెట్టే రాంగ్ ఇంటెన్షన్స్, రాంగ్ థాట్స్, నెగిటివ్నెస్ ఇవన్నీ మీ దరి చేరవు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీకు ఒక సరౌండింగ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ సరౌండింగ్స్లోకి ఎవరిని రానివ్వకూడదు. అంటే దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఎలా, మీరు అతిగా మాట్లాడకూడదు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానమే ఇవ్వాలి. అతిగా మాట్లాడి మీరు పని చేస్తే ఎదుటి పర్సన్ పని చేసినా మీరు తీసుకోగలిగితేనే పని చేయాలి. మనం తీసుకోలేము అని అనుకున్నప్పుడు మీరు అసలు మాట్లాడకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడాలి. మనం మాట్లాడితే ఎదుటి మనిషి ఎదురు చూడాలి. తను మాట్లాడిందంటే కరెక్ట్ అనే విధంగా మనల్ని మనం మలుచుకోవాలి. అప్పుడు మాత్రమే మన మాటకి వాల్యూ ఉంటుంది. మనల్ని ఎదుటి పర్సన్ అనాలన్నా కూడా అమ్మో తను గబుక్కుని మాట్లాడదు, తనంటే తను ఫీల్ అవుతుందేమో అన్నట్టుగా మనం బిహేవ్ చేయాలన్నమాట. నలుగురిలో ఉన్నప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తూ కూడా మాట్లాడకూడదు. అంటే మనకు మాటలొచ్చులే, అమ్మాయి ఏం మాట్లాడట్లేదు అని చెప్పి తన గురించి ఉన్న ఏదన్నా రాబ్యాక్ని మనం పొడిచి అస్సలు చేయకూడదు. అలాగా ఆ మిస్టేక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు కూడా అలా అనిపించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అన్నప్పుడు వాళ్ళన్నా కూడా మీరు తీసుకోగలగాలి. అలా లేనప్పుడు మీరు ఒక బార్డర్ క్రియేట్ చేసుకొని దాని నుంచి మీరు బయటికి వెళ్ళకూడదు, వాళ్ళని లోపలికి రానివ్వకూడదు. సో ఇదండి నా పాలసీ. నాకైతే బేసిక్గా ఇలా ఉండడం అలవాటైంది, ఇలా ఉండడమే కరెక్ట్ అనిపించింది. సో ఇక్కడైతే పిల్లల్ని రెడీ చేశాను. వాళ్ళే స్నానం చేసి వస్తానన్నమాట బాత్రూంలో వాటర్ పెడితే. సో వీళ్ళదైతే అయిపోయింది. ఇంకా నేను కూడా రెడీ అవుతున్నాను అనమాట. ఆఫీస్కి నేను స్నానం చేసి వచ్చేసాను. ఇంకా జడేసేసుకొని కాటుక పెట్టేసుకొని ఇంకా షోరూమ్కి వెళ్ళిపోవడమే. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అందరు నాలా ఆలోచించాలనే ఉండదు. ఇండివిజువల్గా ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి సరదాగా మాట్లాడడంలో తప్పు లేని వాళ్ళు అలా బేర్ చేయగలము అనుకుంటే, నేను చెప్పేది ఏంటంటే సెన్సిటివ్గా ఆలోచిస్తారు, సెన్సిటివ్గా ఒక మాట పడరు అనే వాళ్ళ గురించేనండి. అంటే ఇన్ఫ్యాక్ట్ నాలాగా దేన్నైనా ఓవర్ థింక్ చేస్తారు అనుకున్నప్పుడు మనం ఎక్కువ రియాక్ట్ అవ్వకపోవడమే మంచిదన్నది నా ఉద్దేశం. ఎండ్ ఆఫ్ ద డే మీ ఇష్టం. నేను చెప్పాలనుకుంది చెప్పాను. ఏదైనా నిజంగా ఎక్స్ట్రీమ్లీ సారీ ఇఫ్ ఎనీ హర్ట్స్ యూ. నా ఇంటెన్షన్ అయితే అది కాదు. నాకు ఎవరిని హర్ట్ చేయడం ఇష్టం ఉండదు. నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే నాకు అసలు నచ్చదు. సో
మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని, ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడైతే రెడీ అయిపోయానమాట. ఒకసారి మీకు లైటింగ్లో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చి 2 కిలోమీటర్స్ నడవాలి. అప్పుడు ఆటో దొరుకుతుంది. ఆ రోడ్ మొత్తం నడవాలన్నమాట. నడిచేస్తే ఆటో దొరికింది. ఆటో అతను ఇంకా స్లో వెళ్తున్నాడు. నాకు ఇంకా లేట్ అయింది. సో ఏంటి నా సిచ్యువేషను, అసలే లేట్